కొత్తది. చాలా బాగుందిరా ఎక్కడ పడితే అక్కడ పెట్టిరే. మొత్తం బీచ్ కదరా, సముద్రాలు ఉన్నాయి. సముద్రం ఉంది. మనకి ఇలాంటివి ఎందుకు పెట్టరు? మన వైపు పెట్టలేదు ఎందుకు, మనకు అవసరం లేదురా. సోలార్ పార్కులు పెడుతున్నారు కదా మనకి. మొత్తం ఈ ల్యాండ్ అంతా దానికే వాడినట్టున్నారా? ఇల్లున్నా పెద్ద ఎఫెక్ట్ కాదేమో. చెప్పాను కదా, తమిళనాడు రిచెస్ట్ స్టేట్ అది పరంగా. నెట్లో పెట్టుకోండి. ఇంకా అది ట్రాక్ ఇలాగే బీచ్ పక్కన దగ్గరేరా బీచ్, చిన్నదే మొత్తం సముద్రం. గైస్ చూడండి, ఈ వాయిస్ రామేశ్వరం వచ్చాం. నా కార్లో నేను ఓన్గా వచ్చాను. కార్లు కొని దొప్పించుకోకండి ఇంట్లోని, ఊరి మీద తిరగండి. ఈఎంఐలు ఎవడమ్మా మొగడు సొమ్మని కట్టట్లేదు. మీరు తిరగడానికి కొనుక్కోండి అంతేగాని ఇంట్లో పెట్టుకొని వాయిస్ తర్వాత తీసిరే, లేకపోతే ఈడేటి వెళ్ళడం ఇలాగే పెడతాను. ఇందులో పెడతావు నాకు SNWS ఇచ్చి నువ్వు ఎగ్జామ్ ఇచ్చారు పెట్టుకో. నీకు ఏది క్లారిటీ ఉంటే అది పెట్టుకో. నాకెట్టుకో. ఎందుకంటే గ్లాస్ మీద డస్ట్ ఉండడం వల్ల ఫాక్స్ అయిపోతుంది. చూచారా కొత్తది కట్టారు. బోర్డు రాళ్ళు ఉన్నారా? రాళ్ళు ఉన్నాయి, లోతేం లేదు. ఇది సముద్రం ఇటే మొత్తం అంతా సముద్రమే అంటే ప్లాన్. మరి ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఎందుకు ఇది పెట్టుకున్నారు ఆ ఓపెనింగ్ అని? చుట్టూ తిరిగి ఆ బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జ్ ఉంది ఓపెనింగ్. దీనికి అవసరం లేదు, అది హైట్లో కట్ హైట్ ఉంది. అప్పుడే కరోజన్ స్టార్ట్ అయింది పిల్లర్స్. లైన్ ఉంది కానీ క్లోజ్ చేసి, అది యాక్చువల్గా డబుల్ లైన్కి బిల్డ్ చేశారు. ఇంకో లైన్ వేస్తారేమో ఎప్పుడు అనిపించింది. వన్ సైడ్ ఏమో చూడు, పిల్లర్స్ డబుల్ లైన్ వేశారు. బోర్డ్స్ చూడరా. ఎక్కడ దిగుదా ముందు ఎక్కడ dismantling this whole bridge.
శ్రీలంక మనల్ని కాపాడింది చాలా ఏరియాస్లో. ఇక్కడ మాత్రం ఇది అవసరం కాకుండా పైన ఎక్కువ డ్యామేజ్ అయింది. వీళ్ళకి రెగ్యులర్ వీళ్ళకి ఏదొచ్చా సెంటర్ కొట్టు ఎక్కడున్నా ఓకే. సో ఏదో భూమి ఉంది, అదేంటో అది సముద్రంలో మాత్రం చూపించట్లేదు. ఇప్పుడు చూపించు. వెళ్ళిపో. ఓకే, ఏంట్రా ఇది ఇలా ఉంది అంటే సముద్రం ఉంది బాగా. ఏంటిది? ఉప్పు పంట కింద అది. కానీ ఇదంతా ల్యాండ్ లాగా చూపించట్లేదు మ్యాప్లో. సో అక్కడ ఏదో ఉంది ఐలాండ్ లాగా చిన్న చిన్న ఉన్నాయి. ఇసుకే యాక్చువల్ వాటర్ వస్తుందేమో ఇక్కడికి, దిగిపోతామో లోపలికి. ఎవడు ఒక్కడు కూడా లేడు, వెళ్ళినాడు అటు చూడు. ఇది ఇటు సముద్రం కనిపిస్తుంది. వేరే దేశం లేదు కానీ వేరే దేశం చూస్తాం మనం దేశంలో. మనం కంట్రీ దాట్లేదు. ఈ ఒడి నుంచి రావు. హలో, అక్కడ ఎవరైనా ఉన్నారా? వీఆర్ ఫ్రమ్ ఇండియా. మ్యూజిక్ పెట్టి మ్యూట్ చేసి ట్రై కాకి ఎంత కింద అక్కడే కొట్టుకుంటుంది. మ్యూటేనే ధన్యం. గొడవక్క అల్లాడ సక్క ఇంకా ఉంది ముందుకి. యాక్చువల్గా స్పాట్ ఇక్కడ పడుతుంది. ఇంకా దూరం వెళ్ళకపోతే వేస్ట్. లోపలికి వెళ్ళవాలి ఇంకా. శ్రీరామ్ హోటల్ వెజ్ నాన్ వెజ్. In 600 meters, you will arrive at your destination. ఓకే, ధనుష్కోడి. ఇక్కడ ఏవో టెంపుల్ గట్ట ఉంది భయ్యా. ఇక్కడేం టెంపుల్ ఉంటుంది. వెళ్తుంది బీచ్ ఇంకా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళాలా తిరిగి వచ్చి. XUV9S.